నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నేడు ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటుకు చేరుకున్నారు. పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్లోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో మంత్రులు లోకేష్, అనిత టీడీపీ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన మోంతా తుఫాను సృష్టించిన బీభత్సంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అనంతరం హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లను కలవడానికి వెళ్లారు. రాష్ట్రానికి తీరని నష్టాన్ని మిగిల్చిన మోంతా తుఫాను ప్రభావం, పంట నష్టాలు, ధ్వంసమైన మౌలిక సదుపాయాలు మరియు మానవ నష్టంపై రూపొందించిన సమగ్ర నష్ట అంచనా నివేదికను కేంద్ర మంత్రులకు సమర్పించనున్నారు. తక్షణ సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాల కోసం రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందించాలని మంత్రులు విజ్ఞప్తి చేయనున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో వెలుగులోకి వచ్చిన డయేరియా కేసులపై మంత్రి స్వయంగా పర్యవేక్షణ చేసి గ్రామాన్ని సందర్శించి వ్యాధి సోకేందుకు గల కారణాలు తెలుసుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తో కలిసి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు భరోసా, అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుందన్నారు. డయేరియాకు గల కారణాలను తక్షణమే నిర్ధారించాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రులు చికిత్స పొందుతున్న 8 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని, గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, నేను అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని, డిఎంఎన్హెచ్ఓ వాళ్ళ టీంని ఈ గ్రామానికి పంపించడం జరిగింది. ఎవరికైతే గత 2 రోజుల నుంచి డయేరియా వచ్చిందో వాళ్ళందరికీ వివిధ హాస్పిటల్ చెక్కలు కానీ శ్రీకాకుళం కానీ పంపించడం జరిగింది. వాళ్ళందరికీ బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. దీన్ని పూర్తిగా మనం గుర్తించలేకపోయాం. చాలామందికి విరోచనాలు మానులై ఇబ్బంది పడుతున్నారు. ఈ టెస్టుల్లో ఒకరిద్దరికి క్రియేటివ్ కూడా పెరిగినట్టుగా రిపోర్ట్లు వచ్చాయి. ఎందుకు ఈ వచ్చిందో ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారు మేమందరం అనుకొని ఈ గ్రామ పంచాయతీని పూర్తిగా టీమ్స్ పంపించి ప్రతి ఒక్క పెన్షన్ యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా తీసుకొని ఎందుకు ఇది వచ్చిందో నిర్ధారణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చేస్తున్నాం. రెండవది, వివిధ కారణాలు చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్, ఆ రోజు నేనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇచ్చాం. ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్ళిస్తే ఆ వెళ్ళ ద్వారా ఇన్ని సంవత్సరాలు డ్రింకింగ్ వాటర్ ఈ గ్రామస్తులందరూ తాగుతున్నారు. ఎప్పుడూ అటువంటి సమస్య కూడా లేదు. అందుకే ఈ గ్రామంలో ఎవరైతే బోర్ వాటర్ తాగుతున్నారో ఆ వాటర్ కానీ గ్రామానికి సరఫరా అవుతున్నటువంటి ఆ వెల్ వాటర్ కానీ ఇప్పటికే సేకరించి టెస్ట్ కూడా చేయడం జరిగింది. వాటర్లో ఎటువంటి తేడా లేదని రిపోర్ట్ వచ్చింది. అయితే మళ్ళీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఇక్కడే కాకుండా విశాఖపట్నంలో ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో కూడా ఒకసారి వాటర్ టెస్ట్ చేసి వాటర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తెలుసుకొని ప్రజలకు సంక్షేమ సుపరిపాలన అందిస్తున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో మంత్రి దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రిని ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో జరిగిన సమ్మిట్ లో 15 లక్షల మందికి ఉపాధితో పాటు 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి వైపు నడిపిస్తున్నామన్నారు. ముఖ్యంగా రాయలసీమ జోన్లోని తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు తిరుమల దర్శించుకోవడం జరిగింది. ఒక పాజిటివ్ వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది.
ప్రతి నెల కూడా ఒక నూతన ఉత్తేజంతో, నూతన పెట్టుబడులతో, భావితరాలకి మంచి సూచికతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్న లాస్ట్ మంత్ మనం చూసాము, సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అలాగే 15 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అలా ప్రతి నెల కూడా ఇలాంటి పెట్టుబడులు రావడం నిజంగా చాలా మంచి వాతావరణం. అలాగే ముఖ్యంగా 3 జోన్లుగా విభజించే రాష్ట్రాన్ని విశాఖపట్నం జోన్గా, సెంట్రల్ జోన్గా, మరి రాయలసీమ జోన్గా, మరి ముఖ్యంగా రాయలసీమ జోన్కి తిరుపతి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా సంస్థలు, అలాగే స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి కాంక్ష ఉందో దాన్ని ఉద్దేశించుకొని కూడా ఈరోజు కింద డిఆర్సీ మీటింగ్లో అధికారులు ముఖ్యంగా కూడా చైర్మన్ గారిని అందరూ కూర్చోబెట్టుకుని ఒక వే ఫార్వర్డ్ తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా అందరికి కూడా వస్తే దర్శనంతో పాటు ఫ్యామిలీ 2-3 రోజులు ఇక్కడ ఎంటర్టైన్ చేయడం కోసం కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే వైకుంఠ ఏకాదశి మీద కూడా ఒక సమీక్ష చేశారు. ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రజలకు, ఎందుకంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో 3 రోజుల కోసం 24 లక్షల మంది అప్లై చేశారు కాబట్టి మళ్ళీ దాన్ని బిడ్డు తీయాలి కాబట్టి, అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. తిరుమలను దట్టంగా పొగమంచు కమ్మేసింది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తిరుమల ఘాట్ రోడ్లను దట్టంగా పొగమంచు కమ్మేసింది. ఆహ్లాదకరమైన వాతావరణం తిరుమలలో కనువిందు చేస్తోంది. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో భక్తులు కూడా చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తమ సెల్ ఫోన్లలో భక్తులు తిరుమల గిరుల అందాలను చిత్రీకరిస్తున్నారు. కాశీ రమణ గారు, కాశీ లక్ష్మి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఆయన 2 ప్రధాన అనుచరులు తాజాగా కోర్టులో లొంగిపోయారు. వంశీకి సన్నిహితులైన వజ్రకుమార్, తేలప్రోలు రాము సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ కోర్టులో స్వచ్ఛందంగా హాజరై లొంగిపోయారు. వీరిపై కిడ్నాప్, బెదిరింపు కేసు నమోదై ఉన్న నేపథ్యంలో సుమారు 10 నెలలుగా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. లొంగుబాటు అనంతరం విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ 2 న్యాయ విచారణ కోసం రిమాండ్కు పంపింది. రిమాండ్ను డిసెంబర్ 15 వరకు కొనసాగించేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన కారణంగా వీరిద్దరిని నెల్లూరు జైలుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ చోక్రాను కూడా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నేటి నుంచి 3 రోజుల పాటు అనిల్ చోక్రాను విచారించనున్నట్టు అధికారులు తెలిపారు. That's it.
దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు ధాన్యం నూర్పులు జరిగి ధాన్యం కళ్లాల్లోనే ఉంటే రైతు సేవా కేంద్రాల్లో టార్పాలిన్లు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉంటే అందుబాటులో ఉన్న ధాన్యం సేకరణ కేంద్రానికి వెళ్లి విక్రయాలు చేయాలన్నారు. ఇప్పుడు దిత్వా ఒక తుఫాన్ మన సౌత్ ఇండియన్ ఓషన్ అలాగే బంగాల్ ఖాడీ అంటే బే ఆఫ్ బెంగాల్లో తయారైంది. అది శ్రీలంక నుంచి అక్కడ తయారై ఒక సైక్లోనిక్ డిప్రెషన్గా మారి ఇప్పుడు సదర్న్ ఆంధ్రప్రదేశ్ వైపు రావడం జరుగుతుంది. అదే శ్రీకాకుళంకి వైపు రాదు, అదే ఒక అంచనా ఉంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే ఐఎండి ద్వారా ఇది ఇన్ఫర్మేషన్ మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ అయినా సరే మనం ఈరోజు కూడా మనం చూసాం కొన్ని చోట్ల మనకి భారీ వర్షాలు కాకుండా కానీ తక్కువ వర్షం అన్ని చోట్ల మనకి పడింది. దీంట్లో ఈ ఫార్మర్స్కి మరి ముఖ్యంగా రైతులకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎక్కడన్నా మీరు హార్వెస్టింగ్ చేశారు అంటే ఎక్కడన్నా పంట మీరు కోసారు అంటే దయచేసి ఇమీడియట్లీ ఒక సేఫ్ ప్లేస్లో అది తరలించాలి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర సేఫ్ ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాలి తెలియదు అంటే అప్పుడు మీ ఫామ్లోనే అంటే మీ పొలంలోనే మీరు అక్కడ ఉంచుకొని, ఇప్పుడు వర్షాలు ఎక్కువ భారీ వర్షాలు లేవు కాబట్టి కింద వాటర్ ఉండదు, కానీ పై నుంచి వచ్చిన వర్షం నుంచి అంటే మనం ఆ పంట కాపాడాలి అంటే మన దగ్గర ప్రతి ఒక్క ఆర్ఎస్కేలో ఇప్పటికే ఒక 25 టార్పోలిన్స్ మనం పెట్టాం. ఆ టార్పోలిన్స్ కూడా ప్రభుత్వం ఆదేశం మేరకు ఒక సగం రేట్కి మనం ఆ ఫార్మర్కి మనం ఇవ్వబోతున్నాం. అదే చాలక ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇంకొక బ్యాచ్ టార్పోలిన్స్కి మన దగ్గర రావడం జరుగుతుంది. ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు ఒక 25 మండల్లో అతి తక్కువ వర్షం అంటే 10 mm కూడా పడలేదు. 10 mm మళ్ళీ ఒక 3 మండలం రణస్థలం, శ్రీకాకుళం, నర్సన్పేట. ఇది కాకుండా అతి తక్కువ వర్షం మిగతా 25 మండలికి పడింది. పలాస, ఇచ్చాపురం ఏరియా చూస్తే అక్కడ అసలు పడలేదు. సో కాబట్టి ఇలాంటి వాతావరణం ఉండడం వల్ల దయచేసి మీరు ఈ కోత ఈ హార్వెస్టింగ్ కొద్దిగా ఒక 2-3 days మీరు ఇంకా కొంచెం డిలే చేస్తే బాగుంటుంది. ఎక్కడైనా హార్వెస్టింగ్ ముందుగానే అయిపోయింది అంటే ప్రొక్యూర్మెంట్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారంటే ఇమీడియట్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈ షెడ్యూలింగ్ చేసుకుని ట్రక్ తీసుకొని ఇమీడియట్లీ మిల్లర్కి పంపించేయాలి. లేదు ప్రొక్యూర్మెంట్ కోసం మీరు సిద్ధంగా లేదు, ఇంకా కొద్దిగా టైం కావాలి అంటే ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో మీరు ఆ ప్యాడీ ఉంచుకుంటే టార్పోలిన్ మన ఆర్ఎస్కేస్ నుంచి మీరు తీసుకొని మీ ప్యాడీ కాపాడగలిగితే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఏదైనా ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, మనకి బ్రోకన్ రైస్ కొన్ని చోట్ల వస్తున్నాయి, ఆ ఇష్యూస్ ఉన్నాయి. మన అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ తర్వాత సివిల్ సప్లైస్ నుంచి ఒక టీం కూడా మిల్ వారీగా మనం పంపిస్తున్నాం. అకాల వర్షం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో కష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో ఇలాంటి ఉపద్రవాలు రావటం రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రంగు మారిపోయే ప్రమాదం ఉంది, దానివల్ల గిట్టుబాటు ధర రాదని దిగులు చెందుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం తడిసిన ధాన్యం విషయంలో కొంతవరకు సడలింపు ఉండాలని సిక్కోలు జిల్లా అన్నదాతలు ముక్తకంఠంతో కోరుతున్నారు. సినిమా షూటింగ్లకు పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక సరికొత్త అధ్యాయాన్ని రచిస్తున్నామని, ఈ క్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీకి కొత్త శకం ఆరంభమైందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ముంబై జుహూలోని JW మారియట్ హోటల్లో డిసెంబర్ 1-2 తేదీల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2025లో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు. ఏపీలో సమగ్రమైన కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీని ఆవిష్కరించడానికి వేగంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇది ప్రొడక్షన్ నుండి ఎగ్జిబిషన్ వరకు తెలుగు సినిమా పరిశ్రమను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక విజనరీ డాక్యుమెంట్ అని అభివర్ణించారు. భారతదేశ మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమైన భరోసా కల్పిస్తామని, కలిసి పనిచేద్దామని ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
the Telugu industry has delivered blockbusters such as Bahubali, Pushpa 1 and 2, Kalki 2898, AD, RRR, Salar and OZ in recent years. You must be watching all the films here in India. These films have not only set new benchmark in box office collections, but have also showcased world-class creativity in storytelling. That is the main line which it has been discussed very thoroughly in the morning when I was session. Storytelling. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆలయాలు అందులో భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో ఆ సంస్థ కార్యకలాపాలు పీపుల్స్ పర్సెప్షన్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వరుసగా పండుగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయి కాబట్టి అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. జిల్లాలో అధికారులు తమ తమ పరిధిలో ఉన్న ప్రైవేట్ ఆలయాల పర్యవేక్షణ పైన కూడా దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ ఆలయాల నిర్వాహకుల నుంచి పండుగలు, పర్వదినాల సమయంలో ఆయా ఆలయాలకు ఎంతమంది భక్తులు రావచ్చు, రద్దీ నియంత్రణకు ఆలయ నిర్వాహకులు చేపడుతున్న చర్యల గురించి ముందుగా అధికారులకు తెలియచేయాలని ఆదేశిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని సంక్షేమ ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చేందుకే 34,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి మండలం మైలవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఏలేశ్వరపాలెంలో సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి సంక్షేమ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా, సచివాలయ సిబ్బంది సరిగా ఇస్తున్నారా అంటూ ప్రజల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం స్పౌజ్ పింఛన్లను ఒక్కటి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1,08,000 స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినట్లు వివరించారు. పెద్దలతో కలిసి పాఠశాల మరి ఎక్కువ బరువు పెడితే తొక్కడం గట్టిగా 45 మంది. ఈసారి 10th ఎంతమంది రాస్తున్నారు? 39 మంది. బాగా చదవండి. ఈ 3 నెలలు 4 నెలలు బాగా చదవాలి. ఈ స్కూల్ నుంచి అందరికీ 500 పైన రావాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చాలా కాంపిటీషన్ ఉంది. బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు పొలం పని చేసి కష్టపడి రైతులనక పగలనక కష్టపడి పనిచేసి మిమ్మల్ని చదివిస్తున్నారు కనుక గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలు కూడా ఏ మాత్రం కూడా తీసిపారు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకనే దానికన్నా. ఎందుకంటే మీకున్న టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ బయట స్కూల్లో కంటే. అర్థమైందా? ఇదంతా ఎగ్జామ్ రాసి డిఎస్సీలో క్వాలిఫై అయ్యి టీచర్లు వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. మనం జాగ్రత్తగా సాయంత్రం పూట కొద్దిగా కేర్ తీసుకోండి. ఇక్కడ నుంచి పిల్లలు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు మంచి మార్కులతో పాస్ అవడం అనేది టార్గెట్ కాదు. వాళ్ళకి 600కి 500 అనే టార్గెట్ పెట్టుకుని చదివించండి. గ్యారెంటీగా టీచర్స్ కొద్ది బాధ్యత తీసుకోండి. గ్యారెంటీగా మంచి మార్కులు వస్తాయి. అర్థమైందా? ప్రభుత్వ పరం నుంచి కానీ మా పరం నుంచి కానీ ఏదైనా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా సరే స్కూళ్ళు కానీ విద్యార్థులు కానీ ఇప్పుడు ఉంది. సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా మనం దాదాపు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు ఎట్లానే సైకిళ్ళు నాకు తెలిస్తే ఇంకొక 2 నెలల ముందే స్కూల్కి ఇప్పించేవాడిని. ఇంత 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుంటూ వస్తున్న సంగతి నాకు లేటుగా తెలిసింది.